ఎలా పరిచయమైన సంఘటన పైన నార్మల్ రోడ్ పైన అలా పరిచయం అయిన తర్వాత అలానే పరిచయం పెరిగింది. సో సనత్ నగర్ లో కేసు పెట్టాను. ఇదంతా జరిగిన తర్వాత సనత్ నగర్ లో కేసు పెడితే అబ్బాయిని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత స్టేషన్ బెయిల్ తీసుకొని వెళ్ళిపోయాడు. సో నేను కోర్టు కేసారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కేసు కోర్టులో నడుస్తుంది. సో ఇంకా అబ్బాయి లైఫ్ చూసుకున్నాడు కదా, నేను నా లైఫ్ నేను చూసుకున్నాను. నాకు తర్వాత ఈ అబ్బాయి మోసం చేసింది నేను తట్టుకోలేక నాకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఫిట్స్ వచ్చి హాస్పిటల్లో 15 days ఉన్న ఐసీయూలో నేను రామ్దేవ్లో. తర్వాత నేను మెల్లమెల్లగా కోలుకున్న తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి మ్యాచెస్ చూస్తుండగా నాకు తెలిసింది ఇలా మ్యారేజ్ చేసుకుంటున్నాడని. అప్పుడు ఆదోని తాలూకా పిఎస్కి వచ్చి నేను కంప్లైంట్ రేస్ చేశాను, పిటిషన్ ఇచ్చాను. సో మాకు ఆల్రెడీ ఇలా మ్యారేజ్ అయింది, నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి చూడండి సార్ అని చెప్పి పిటిషన్ ఇస్తే ఆ అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ అమ్మాయిది ఆల్రెడీ కేసు నడుస్తుంది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఈ అమ్మాయి కేసు ఏదో ఒకటి ఫైసల్ అయ్యేంత వరకు ఈ అబ్బాయికి ఇంకో మ్యారేజ్ చేయడానికి లేదని చెప్పారు వాళ్ళ పేరెంట్స్. పోలీసులు చెప్పారు. అప్పుడు సరే అని చెప్పి తర్వాత మేము వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయికి ఎంగేజ్మెంట్ చేశారు, వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేశారు. అమ్మాయి వాళ్ళకి నా గురించి తెలిసింది, ఇట్లా ట్రాన్స్ ఉమెన్ని అబ్బాయి చీట్ చేసి వచ్చాడని నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను జరిగినవన్నీ. సో ఇన్స్టాలో చూసి అమ్మాయి వాళ్ళు మ్యారేజ్ క్యాన్సిల్ చేసేసారు. మేము ఇవ్వము మీ అబ్బాయికి ఇలా చీట్ చేశాడంట కదా అని క్యాన్సిల్ చేశారు. దాని తర్వాత నాకు ఇక్కడ ఉరుకుంద వీరన్న స్వామి టెంపుల్కి అప్పుడప్పుడు రావడం అలవాటు. అంటే ఈ అబ్బాయి పరిచయం కాకముందు వస్తుంటారు, పరిచయం అయినప్పటి నుంచి ఇక్కడ తీసుకొచ్చేవాడు టెంపుల్ కి. నాకు ఇక్కడ బాగా అనిపిస్తుంది. సో మొన్న రీసెంట్ గా వచ్చినప్పుడు అబ్బాయి మళ్ళీ కాల్ చేశాడు, నేను ఇక్కడికి వచ్చానని తెలిసి, ఆదోనికి వచ్చామంట కదా కలుద్దాము, నాకు నీతో లైఫ్ కావాలి, నువ్వు కావాలి, నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, అమ్మాయి అందరం కలిసి ఉందాము, పెళ్లి చేసుకుని నీ దగ్గర హైదరాబాద్కి తీసుకొస్తాను, ముగ్గురం కలిసి ఉందాము, అలానే సహజీవనం చేద్దాము, నా పెళ్ళికి ఒప్పుకో అన్నాడు. నాకు ఇలాంటివన్నీ చెప్పకు, నాకు కాల్ చేయక నేను తిట్టి పెట్టేశాను. మళ్ళీ కాల్స్ చేస్తుంటే మా కమిటీ వాళ్ళకి ఫోన్ ఇచ్చి అబ్బాయి ఇలా సతాయిస్తున్నాడు మళ్ళీ అని వాళ్ళ దగ్గర కూడా తిట్టించాను. ఆయన కూడా అబ్బాయి ఫోన్ చేసి నాకు డబ్బులు ఇవ్వు, మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటా, ఇద్దరం కలిసి ఉందాము, నాకు ఆ అమ్మాయితో పాటు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు ఉంటేనే నాకు లైఫ్ ఎప్పటికైనా, మా పేరెంట్స్ నన్ను సరిగ్గా చూసుకోరు, నేను జాబ్ చేసినా కూడా నా పిల్లని సరిగ్గా సాకలేను, నువ్వు ఉంటేనే, నీ సపోర్ట్ ఉంటేనే నేను మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వగలుగుతాను, నీలాంటి వాళ్ళు నాకు ఎక్కడ దొరకరు మళ్ళీ అని చెప్పాడు. నేను నమ్మలేదు, అయినా కూడా ఇలానే చీట్ చేస్తాడు. అబ్బాయికి ఏజ్ ఎంత ఉంటుంది, మీకు ఏజ్ ఎంత ఉంటుంది? అబ్బాయికి ఏజ్ మీకు ఏజ్ ఎంత డిఫరెన్స్, ఏమన్నా డిఫరెన్స్ ఉంది? నాకు 24, అబ్బాయికి 22. అబ్బాయికి 20, మీకంటే చిన్నవాడే. మీరు పరిచయం అయినారు అంటున్నారు కదా, పరిచయం ప్రేమగా మారినప్పుడు మీ అబ్బాయిని కనుక్కోలేదా మీరు? చెప్పాను, మా కమ్యూనిటీ వాళ్ళని కూర్చోబెట్టి నేను వీడియో కూడా తీసుకున్నాను, నేను ఇలా ట్రాన్స్జెండర్ ఇలానే కూర్చోబెట్టాను. నేను మా కమ్యూనిటీ వాళ్ళని కూడా ఇలానే కూర్చోబెట్టాను, నేను ట్రాన్స్జెండర్, నాకు పిల్లలు పుట్టరు, నేను పెళ్లి చేసుకున్న సొసైటీ ఒప్పుకోదు, నలుగురు నవ్వుతారు, మీ పేరెంట్స్ అంతకన్నా అసలు ఒప్పుకోరు, నీకు వేరే అమ్మాయితో పెళ్లి అంటారు, నీకు పిల్లలు కావాలి, నీకు ఒక వంశం ఉంటుంది, నన్ను పెళ్లి చేసుకోకు, నువ్వు మంచిగా చదువుకొని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని లైఫ్ హ్యాపీగా లీడ్ చెయ్యి.